24 గంటల ఎమర్జెన్సీ సర్వీస్, అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆరోగ్యశ్రీ సౌకర్యం. కాంటాక్ట్ అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్. కొరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి నరసింగన్న గారు, మరి వెలమ సంఘ కార్పొరేషన్ చైర్మన్ గారు ఈరోజు నియోజకవర్గంలో మరి ఒక పండగ వాతావరణం ఉంది చెప్పచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలందరూ మరి ఎక్కడిదక్కడ అన్నదానాలు చేసుకుంటూ మరి వారికి తోచినట్టుగా సహాయం చేస్తూ మరి అనాథాశ్రమంలో కానీ, హాస్పిటల్లో కానీ, విద్యార్థులకు కానీ మరి ఏ చిన్న సహాయం చేసుకుంటూ వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ ఈరోజు మరి నరసింగన్న గారికి తరపున వారి సంతోషాన్ని కూడా వాళ్ళు పంచుకుంటారు, వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకుంటారు. ఈరోజు ఇక్కడ ఎంత జరుగుతుందంటే కొరుట్ల నియోజకవర్గంలోనే ఒక పండుగ వాతావరణం ఉందని చెప్పొచ్చు. మరి అన్నగారు నరసింగన్న గారు మనతో ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో ఈరోజు చూస్తున్నటువంటి వృద్ధు నుంచి కొన్ని వేల మంది కార్యకర్తలు, నాయకులు, మహిళలు అయితే, ప్రత్యేకంగా మహిళలు అయితే బ్రహ్మరథం పట్టిరు మీకు. ఇటువంటి కార్యక్రమం ఇంత సంతోషం మీరు చేస్తారు? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మొత్తం కొరుట్ల నియోజకవర్గాల గ్రామాల నుంచి వెళ్ళి, తండాల నుండి, అదేవిధంగా 59 వార్డులు మెట్పల్లి కొరుట్ల మున్సిపాలిటీలో ఉన్న వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీలకు అతీతంగా విచ్చేసిన సోదరులు అందరూ కూడా నన్ను కలవడం, మరి ఎప్పుడు కూడా నేను కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకుంటా. అయినప్పటికీ ప్రతి సంవత్సరం నా జన్మదిన కార్యక్రమాలు మా కార్యకర్తలు అన్ని గ్రామాలలో కానీ పట్టణాల్లో పెద్ద ఎత్తున చేస్తారు. కానీ ఈసారి కార్యకర్తలందరూ కూడా మీరు ఇక్కడికి రావాలి, లేకపోతే మేమే అందరం హైదరాబాద్ వస్తాము అని చెప్తే, మరి ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు కార్లు తీసుకొని అక్కడ రావడం, డీజిల్, వాళ్ళకున్న శ్రమ, డబ్బులు ఖర్చు ఎందుకని నేను ఒక్కడిని వస్తే సరిపోతుంది అన్న ఉద్దేశం కొద్దీ నేను హైదరాబాద్కి వెళ్ళి నిన్న రాత్రి మన కోమటిరెడ్డి సోదరుల కూతురిది వివాహం ఉండే, ఆ కూతురిది వివాహాన్ని అటెండ్ చేసుకొని మరి ఈరోజు పొద్దున్న లేచి కార్యకర్తల మధ్యలో ఈరోజు మన జన్మదిన వేడుకలు చేసుకుందామన్న ఉద్దేశం కొద్దే ఈరోజు కొరుట్ల రావడం. మరి నేను కూడా ఊహించలే, చాలామంది కార్యకర్తలు సంతోషంగా, మరి పెద్ద ఎత్తున మీరు కూడా చూసినారు, చాలా గ్రామాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి రావడం, వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. దేనికంటే 2.5 సంవత్సరాల నుంచి వెళ్ళి మనము అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాం. ప్రతి కార్యకర్త సంతోషంగా ఉన్నాడు. ఏదో రూపకంగా మాకు చాతనైనప్పటికీ, నేను ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలో 15 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజల మధ్యలో ఉంటున్నా. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి మాకు సేవ చేసే, ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన వాళ్ళే మా ఎమ్మెల్యేలు అని చెప్పడం మాకు అది అదృష్టంగా కలిసి వచ్చిందని మేము భావిస్తూ, మేము ఏ నిధులు అడిగినా కూడా ప్రభుత్వం ఆ నిధులు మంజూరు చేస్తూ ఉన్నది కాబట్టే ప్రజలు మరి సంతోషంగా ఉన్నారు. ఇలా 78 సర్పంచులకు వెళ్ళి దాదాపు 48 సర్పంచులు గెలుచుకున్నాం, 2 మున్సిపాలిటీలు గెలుచుకున్నాం. కొరుట్ల, మెట్పల్లి చాలా పెద్ద మున్సిపాలిటీలు, అంటే ఆషామాషి కాదు. నేను ఒక ఎమ్మెల్యే కాకుండా మరి ఇవాళ ఖాళీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి నేను ఈ 2 మున్సిపాలిటీలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం. ఎందుకంటే ఎందుకు చేసుకున్నారంటే కార్యకర్తలు, ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొరుట్ల, మెట్పల్లిలో దాదాపు మేము డ్రైన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ముఖ్యంగా ఈ కొరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలలో గ్రామాలలో రేషన్ కార్డులు లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇప్పించినాం. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రేషన్ కార్డు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళకు సన్న బియ్యం ఎప్పుడు తినని వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం ఖచ్చితంగా మనం ఇవాళ పేద ప్రజలకన్నా ఉద్దేశం కొద్దీ సన్న బియ్యాన్ని కూడా మరి పేద ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతూ ఉన్నది. అది కాకుండా ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దాంతో కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఫ్రీ బస్ ఇస్తూ ఉన్నాం, దాంతో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 21,000 కోట్లు మరి ఇవాళ రైతులకు రుణమాఫీ చేసింది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా
ఇంత పెద్ద మొత్తాన ఒక్కసారి 21,000 కోట్ల రుణమాఫీ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రుణమాఫీ చేసింది. అది కాకుండా మళ్ళీ ఎన్ని కష్టాలున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి రైతు భరోసా ఏదైతే మనం మేనిఫెస్టోలో పెట్టి ప్రామిస్ చేసినామో రైతు భరోసా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తూ ఉన్నది. అది ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా మరి ఇవాళ ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా 1వ తారీఖు వరకు జీతాలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో 10-15 వరకు కూడా జీతాలు రాకపోయేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖు వరకు జీతాలు వస్తున్నాయి. అందుకే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంతోషంగా ఉన్నారు. నేను కూడా ప్రజల మధ్యలో, అధికారం లేకున్నా ప్రజల మధ్యలో ఉంటున్నా, వాళ్ళకు నిత్యం అందుబాటులో ఉంటూ 24 గంటలు 24/7 మనం పనిచేస్తున్నాం. కాబట్టి ఇవాళ ప్రజలు మనకు ఆదర అభిమానం చూపిస్తూ ఉన్నారు. ఇవాళ మనం చెప్పినా చెప్పకున్నా ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం, మరి మీరు చూసినారు ఇవాళ ప్రొద్దటి నుంచి ఎంతమంది జనం వస్తున్నారు, వేలాది మంది జనం వచ్చినారు. ఇవాళ నేను ఒక్కరిని అక్కడ ఉంటే వీళ్ళు వచ్చే బదులు వాళ్ళందరినీ ఇక్కడికి నేనే వస్తానని చెప్తే ఇక్కడ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. చాలా గ్రామాల నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా భోజన సౌకర్యం ఏర్పరిచినాం. ఇలా వానదేవుడు కూడా కనుకరించి మా ప్రోగ్రాం అయ్యేంత వరకు కూడా వర్షం పడకుండా మధ్యలో పడ్డది. లేకపోతే చాలామంది కూడా ఇంకా మధ్యలో ఆగిపోయినారు. ఇప్పుడు వస్తూ ఉన్నారు. చాలామంది అధికారులు వచ్చినారు, చాలామంది ప్రజలు వచ్చినారు, అభిమానులు వచ్చినారు, పార్టీలకు అతీతంగా. వారందరికీ కూడా మా కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు, మహిళా సోదరిమణులకు, పేద ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ నేను మీ ద్వారా వారికి మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు మీరు చూసినారు 6 చెక్కులు 5,44,000 రూపాయలు ఇచ్చినాం. కేవలం 6 చెక్కులు ముఖ్యమంత్రి సాయం నిధికెళ్ళి. అంటే 7.5 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినాం. ఇప్పుడు ఇంకొక 100 చెక్కులు ఉన్నాయి. ఇవో దాదాపు 30 లక్షల రూపాయల చెక్కులు ఉన్నాయి. అందులో ఇవాళ ఒక 6 మాత్రమే కేవలం పంచడం జరిగింది. మరి మా లక్ష్మణ్ కుమార్ గారిని అడిగి, ఎస్సీ సంక్షేమ శాఖ మాత్యులను అడిగి, మనం ఎవరైతే వికలాంగులకు ఉన్నదో మరి ఇక్కడ మేము ఒక 5 స్కూటీలు అడిగినాం. ఇవాళ 2 స్కూటీలు కూడా పంపిణీ చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఏదైతే స్వర్గీయ రత్నాకరరావు గారు మీ తండ్రి గారు మరి ఈ నియోజకవర్గానికి ఎంతో డెవలప్ చేశారు. మరి ఆ అభివృద్ధిని చూసుకుంటూ మీరు ఈరోజు చాలామంది మీరు చూస్తున్న మాట్లాడినప్పుడు కూడా స్వర్గీయ రత్నాకరరావు గారి పెద్ద కుమారుడి జన్మదినం అని చెప్పి చాలామంది చెప్పుకోగా నేను విన్నాను. బట్ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, మీరు ఈ చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ ఈ నియోజకవర్గానికి మీరు ఎలా చేస్తారని చెప్పి భావిస్తున్నారు? చేసినాం కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం కదా, దాదాపు 80 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆల్రెడీ తీసుకొచ్చినాం, ఖర్చు పెట్టినాం. దశాబ్ద కాలం నుంచి కొండ్రికాల బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేయలే. గత ప్రభుత్వం విద్యాసాగర్ రావు గారు మేము పూర్తి చేస్తామని అక్కడ ఎంపీటీసీకి బాండ్ పేపర్ రాపించి గెలిపించుకున్నారు. ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్నారు, చేయలేని పని ఇవాళ మేము చేసి చూపించినాం. ఆల్రెడీ పిల్లర్లు పడ్డాయి, పని మొదలైంది. నిజంగా కూడా ఆ ప్రాంత ప్రజలు నమ్మలే, ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బులు లేవు, టెండర్ వేసారు, వీళ్ళు చేస్తారా చేయలేని. పనులు అవుతూ ఉన్నాయి, పనులు పూర్తి కాబోతూ ఉన్నాయి. అతి త్వరలో శంకుస్థాపన కూడా దానికి చేస్తా ఉన్నాం ఆ బ్రిడ్జికి. అలాంటిది ఇప్పుడు 18 కోట్ల 70 లక్షల రూపాయలు కొరుట్ల మున్సిపాలిటీకి, 18 కోట్ల 70 లక్షల రూపాయలు మెట్పల్లి మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. మీరు మొన్న చూసినారు, ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా నేను నా కొరుట్ల నియోజకవర్గానికి 6 కోట్ల 14 లక్షల రూపాయలు ఇచ్చినాం. వర్కులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వెల్లుల గ్రామంలో 1 కోటి రూపాయలు పెట్టి ఒక టెంపుల్, పోషమ్మ గుడి దానిక నేను 1 కోటి రూపాయలతోటి చేసినాం. అదే వేంపేట గ్రామంలో చేసినాం, ఐలాపూర్లో చేసినాం. అన్ని పెద్ద గ్రామాల్లో గతంలో ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చి నెరవేర్చని రోడ్లు ఏవైతున్నాయో అవి మేము పూర్తిగా నెరవేరుస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా ప్రజలు ఆధారమానంతో వాళ్ళు వస్తూ ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా వచ్చినారు. ఇలా మీరు చూసినారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చినారు, ప్రతి పార్టీ నుంచి ఇలా వచ్చినారు. ఎందుకు వచ్చినారు? మనం అందరితోటి బాగుంటాం, పనులు చేస్తున్నాం. మా నియోజకవర్గానికి కావాల్సింది పనిచేసే నాయకుడు. ఎలక్షన్స్ వరకే పార్టీలు, ఎలక్షన్స్ తర్వాత అందరం కలిసిమెలిసి ఉన్నాం, అభివృద్ధికి పనిచేస్తామని గతంలో చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. సరే, ఏదైతే ఇప్పుడు కొరుట్లలో ఫైర్ ఇంజిన్ స్టేషన్ లేదు, మరి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే చాలా ఇబ్బంది జరుగుతుందని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇది ప్రధాన సమస్యగా కొరుట్లలో ఉంది. మరి మీరు మొన్నటాగా చూసినారు, ఈత చెట్లు కానీ, ఈత వనాలు కానీ, గడ్డి కానీ, పొలాలు కానీ ఎన్నో కాలిపోయినాయి. ప్రజలకు నష్టం జరిగింది, రైతులకు నష్టం జరిగింది. మరి దీని మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మరి రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫైర్ ఇంజిన్ స్టేషన్ మరి మాకు చేస్తుందా అని చెప్పి, మాకు అగ్ని ప్రమాదాలు జరిగితే సత్వరమే మాకు న్యాయం జరుగుతుంది, మాకు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి జరుగుతుందని చెప్పి మీరు భావిస్తున్నారు. ఖచ్చితంగా చేస్తాం. 100% 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 చేస్తాం.
ఇప్పుడు మేము సుమన్ టీవీని అడుగుతా ఉన్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళు కొరుట్ల అంత పెద్ద పట్టణం, మీకు తెలుసు. ఒక పెద్ద షాపింగ్ మాల్ కూడా మొత్తం దగ్ధం అయిపోయింది. ఏది చిన్న షార్ట్ సర్క్యూట్ తోటి. ఏది మా ఆనంద్ షాపింగ్ మాల్, అంత పెద్ద షాపింగ్ మాల్, కోట్లాది రూపాయలు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి కొరుట్ల మరి ఇట్లా ఫైర్ స్టేషన్ లేదంటే వారు ఒకటే మాట్లాడినారు. మరి ప్రతి నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు ఒక ఫైర్ స్టేషన్ ఇచ్చినారు కదా అని. ఆనాడు ప్రాంతీయంగా ఏది ధర్మపురిలో ఏది మీకు ఏది రూరల్ ఏరియా కాబట్టి రత్నాకర్రావు గారు ధర్మపురిలో ఫైర్ స్టేషన్ పెట్టినారు. దాని తర్వాత అప్పుడు మెట్పల్లి నియోజకవర్గం వేరే ఉండే కదా, మెట్పల్లిలో ఉంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి స్వయాన వెళ్ళి మా కొరుట్ల ఇంత పెద్ద పట్టణం 33 వార్డులు ఉన్నారు, ఏదన్నా ఇబ్బంది అయితే మెట్పల్లికి వెళ్ళి రావాల్సి వస్తుందంటే ఇమీడియట్గా స్పందించి ఆనాడు మరి ఫైర్ స్టేషన్ డీజీ నాగిరెడ్డి గారు ఉండ్రి, నాగిరెడ్డి గారికి నా ముందు ఫోన్ చేసినారు. చేసి ఇట్లా వస్తుండ్రు మా ఫలానా మా నరసింహరావు గారు కోరుట్ల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ వారు అడుగుతూ ఉన్నారంటే ఆ ఫైల్ కూడా మరి నాగిరెడ్డి గారు ప్రాసెస్ చేసినారు. మధ్యలో ఆగిపోయింది ఎందుకో తెలియదు. తప్పకుండా కోరుట్ల ఫైర్ స్టేషన్ కోసం మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం, తీసుకొచ్చేందుకు తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఫైర్ స్టేషనే కాదు, ఏ అభివృద్ధి కార్యక్రమానికి కోరుట్ల కానీ మెట్పల్లి కానీ కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి కార్యక్రమంలో మేము ముందుంటాం. మా 2 మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మా సర్పంచులు అందరూ ఇక్కడ ఉన్నారు. సర్పంచులు కూడా ఏ సమస్య ఉన్నా ఏ నిధులు అవసరం ఉన్నా మా దగ్గర తీసుకొస్తూ ఉన్నారు. ఇవాళ రత్నాకర్రావు గారు వెటర్నరీ కాలేజ్ ఎవరైనా ఊహించినా తెలంగాణలో రాజేంద్ర నగర్ తర్వాత అంత పెద్ద వెటర్నరీ కాలేజ్. ఇవాళ వారు చేసిన సేవలకు గుర్తింపుగా మరి ఇలా కొరుట్ల ప్రజలందరూ కలిసి అక్కడ వారి స్టాచ్యూని కూడా మరి కొరుట్ల వెటర్నరీ కాలేజ్ ఎదురుగా పెట్టుకోవడం జరిగింది. అప్పుడు అందరూ మంత్రులు వచ్చిండ్రు, చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ లేదు. మొన్న ఈ మధ్యలో ఎలక్షన్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పినారు, ఏముంది ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఉందన్న అంటే, అరే నీ దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చిందా, నా నియోజకవర్గంలో లేదు ఇప్పటికి కూడా అని అన్నారు. అంటే ఆనాడు 20 ఏళ్ళ కింద రత్నాకర్రావు గారు దూరదృష్టితోటి పాలిటెక్నిక్ కాలేజు కొరుట్ల పట్టణానికి తీసుకొచ్చిండ్రు. చాలా పెద్ద పెద్ద నియోజకవర్గాల్లో ఇళ్ళకి పాలిటెక్నిక్ కాలేజీలు లేవు. సెంట్రల్ లైటింగ్ చేసినాం, ఎవ్వరు చేయకముందు కొరుట్ల పట్టణంలో రత్నాకర్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంట్రల్ లైటింగ్ చేసినాం. ఈఆర్ఓ బిల్డింగ్ కట్టినాం, మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం, ఏది ఫిల్టర్ బెడ్ కట్టినాం. 4000 పైచీలకు ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు కొరుట్ల కేవలం కొరుట్ల పట్టణంలో ఇచ్చినాం. ఇవాళ మనం ఇందిరమ్మ ఇండ్లు ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత. ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మా వెనకాల ఉన్నారు. తండోపతండాలుగా ఏ కార్యక్రమాన్నా మేము చెప్పినా చెప్పకున్నా వాళ్ళు తెలియజేసుకొని మా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఏదైనా అవసరం ఉన్నా ఎంఆర్ఓ తోటి పనున్నా, ఎంపీడీఓ తోటి పనున్నా, డిఎస్పీ తోటి పనున్నా, సిఐ తోటి పనున్నా, ఎస్ఐ తోటి పని ఉన్నా, ఎంఈఓ తోటి పని ఉన్నా, మరి ఎలాంటి అధికారులతో పని ఉన్నా కూడా అవసరం ఉన్నదంటే నా దగ్గరికి వస్తున్నారు, పని చేయించుకుంటున్నారు, పోతున్నారు. అందుకే ఇలా ప్రజలంతా మా వెనకాల ఉన్నారు. ఏదైతే జన్మదినం సందర్భంగా మరొకసారి నరసింహరావు గారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జన్మదిన సందర్భంగా వారు ఎటువంటి వాగ్దానాలు అంటే, నేను నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాను, అందరితోటి కలిసి ఉంటాను, నియోజకవర్గంలో ప్రజలతోటి మమేకమై ఉంటాను, ఏదైనా నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా నేను ముందుండి నడిపిస్తానని చెప్పి ఆయన యొక్క బర్త్డే సందర్భంగా మరి వాళ్ళు వాగ్దానం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెల్మా కార్పొరేషన్ చైర్మన్ జువాడ్ నరసింహరావు గారి జన్మదిన సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ ప్రజలు, నాయకులు, బంధుమిత్రులు పెద్ద ఎత్తున వారి జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. దాంట్లో భాగంగా ఈరోజు జగిత్యాల నుంచి నేను, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు నందయ్య గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, ఇతర నాయకులు అందరం కూడా వచ్చి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా వారి రాజకీయ భవిష్యత్తు ఇంకా బాగా ఎదగాలని చెప్పి వారికి మనస్ఫూర్తిగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. నమస్కారం, థ్యాంక్ యూ. పెద్దలు జువాడి నరసింహరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి గురించి 2 సెకండ్లు ఏంటంటే, వారు జిల్లా అధ్యక్ష పదవి పోటీ పడ్డా కూడా నాకు రాగానే నన్ను ఆశీర్వదించి నన్ను హక్కున చేర్చుకొని
వారు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నా కూడా ఎలాంటి కల్మషం లేకుండా వాళ్ళ నాన్న కీర్తి చేసిన పెద్దలు వాళ్ళ నాన్నగారు అనేటువంటి రత్నాకర్ రావు గారితో నాకున్న అనుబంధాన్ని నువ్వు మా ఇంటి మనిషి అని ఆదరించి ఇవాళ ప్రతి విషయం లోపల కొరుట్ల నియోజకవర్గం లోపల నాతోటి కలిసి పనిచేస్తున్నారు. ఏ కార్యక్రమం ఉన్నా నన్ను ఆహ్వానిస్తున్నారు. వారికి నిండు నూరేళ్ళు జీవించాలని ఎల్లకాలం ఇట్లా ఉండి కాంగ్రెస్ పార్టీలో రేపు భవిష్యత్తులో స్థానిక లోకల్ ఎలక్షన్ లోపల ఎమ్మెల్యేగా గెలవాలని కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.